చిన్నపిల్లలు ఫస్ట్ కీర్తనల నుంచి కీర్తనలు 34 అధ్యాయము 1 నుంచి చెప్తారు. డింపు అండి ఫస్ట్. నాతో కూడి ఫోను కనపరచుడి. మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయము. వారు వారికి వెలుగు కలదు. వారి ముఖ్యమును ఆనంద్.
పాత నిబంధన ఆదికాండం, నిర్మాకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, రెండో తంత్రాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఏబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మీయా, విలాప వాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమా, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, గలాతీ, ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతు, ఫిలెమోను, హెబ్రీ, యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యోధ, ప్రకటన. వాక్యం. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బతుకుగోరువారైన ఉన్నారా? వేరునందుచు అనేక దినములు బతుకుగోరువారా ఎవరైనా ఉన్నారా? చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను కార్చుకొనుము. కీడు చేయటమని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి మొదలకు ఒగ్గి ఉన్నాయి. ఆలకించును. హిజ్కియాలు చేవారి మనను హిజ్కియాను చేవారి భూమి మీద ఉండి కొట్టివేటగా యెహోవా సన్నిధి వారిని విరోధంగా ఉంచెను. నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఆ శ్రమలన్నిటినీ వారిని విడిపించును. విడిగిని మనసు యెహోవా రక్షించును. ఆదికాండము, ద్వితీయోపదేశకాండము, సంఖ్యాకాండము, 20వ కాండము,
కీర్తనలు 51 అధ్యాయం 1 నుంచి 7 వరకు. దేవాని కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నిర్మలుడిగా అగబడుతువు, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడిగా అగబడుతువు. నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించును. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నీవు నాకు జ్ఞానం తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే తెల్లగా నుండునట్లు నన్ను కడుగుము. ఆదికాండం, నిర్మాకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి తంత్ర ప్రాంతాలు, రెండో తంత్ర ప్రాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గాయి, జకరియా, మలాకి. కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమా, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, గలాతీ, ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతు, ఫిలెమోను, హెబ్రీ, యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యోధా ప్రకటన. ఎస్తేరు కీర్తనలు 51 అధ్యాయం 8 నుంచి 14 వరకు. సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విడిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముక్తుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధహృదయము కలుగచేసి నా అంతరంగంలో స్థిరమైన మనసుని నూతనముగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధత నా నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమర్థి గల మనసు నాకు కలుగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అధికములు చేసిన వారికి నీ త్రోవ బోధించుము. పాపులు నీ తట్టు తిరిగెదరు. దేవ, రక్షణ కర్తయు దేవ, రక్త అపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలిక నీతిని గురించి నూతనముగా చేయము. పాత నిబంధన ఆదికాండం, నిర్మాకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, యెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, జకరియా, మలాకి. పాత నిబంధన, కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యం, కొరింథీ, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, గలాతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండో తిమోతి,
తీతు, ఫిలమాను, ఏప్రి, మొదటి యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, యోధ, ప్రకటన. స్వరూపం కీర్తనలు 51, 15 నుంచి 19. పాత నిబంధన, ఆది కాండం, నిర్మాకాండం, సంఖ్యాకాండం, లేవి కాండం, ద్వితీయ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినచర్యలు, రెండో దినచర్యలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యేహూ, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, యెషయా, ఇర్మీయా, వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, హబక్కూక్, నహూము, హబక్కూక్, జెఫన్యా, జకరియా, మలాకి. కొత్త నిబంధన, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యము, రోమా, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, గలాతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఒకటో దశలోనిక, రెండో దశలోనిక, ఒకటి తిమోతి, రెండో తిమోతి, తీతు, ఎఫెసీ, యాకోబు, పేతురు, రెండో పేతురు, ఒకటో యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యోధ, ప్రకటన. ఎఫ్సీబా కీర్తనలు 62, 1 నుంచి 7. ఆది కాండం, నిర్గమకాండం, లేవియా కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మీయా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, జెఫన్యా, జకర్యా, హగ్గయి, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమా పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలాతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, గలాతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, 1 దశలోనికలు, 2 దశలోనికలు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, హెబ్రీ, ఫిలెమోను, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూద, ప్రకటన గ్రంథము. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయన నా ఆశ్రయదుర్గము, ఆయన నా రక్షణకర్త, ఎల్లప్పుడూ ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుతురు, అరుగుచున్న గోడ పడబోకు కంచవలే మీరు ఒకనిపై పడుతురు. అతని ఔన్నత్యము నుండి అతని పడబోనట్లై మీరు ఆలోచించుదురు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయన నా ఆశ్రయదుర్గము, ఆయన వలన నాకు ఆయన నా రక్షణ దారము. నా ఎత్తైన
కోట ఆయనే. నేను నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. నా బలమైన నా కోట ఆయనే. ఆమేన్. డేవిడ్ కీర్తనలు 62 నుంచి. జనులారా ఎల్లప్పుడూ ఆయనను నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు. గనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తెలిపోతురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలక చిరరాములు నీవు నమ్మిక ఎంచుకుడి. తోచుకో నొట్ట చేత గర్వపడకుడి. దానము హెచ్చుతాను. దానిని లక్ష్య పట్టకుడి. బలము తేదీని ఒక మారున దేవుడు నాకు సెలవిచ్చాడు. రెండో మారులో ఆ మాట నాకు వినబడింది. ప్రభువా మనుషులందరికీ చెప్పున ప్రతిఫలమిచ్చువు. నీవు నాకు కృప చూపు. ఆమేన్. సైని మిస్సి